సో నేను నిజాంపేటలో ఎక్కాను. నేను ఎక్కిన జస్ట్ ఒక 5 minutesలోనే ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ డ్రైవర్ దగ్గర స్మెల్ రావడం జరిగింది. కాల్సిపోయిన స్మెల్. ఆయనకి మేబీ ఫైర్ అలారం ఆన్ అయి ఉండొచ్చు, అయితే స్మెల్ వచ్చుండొచ్చు. దానివల్ల ఏంటంటే మాకు వెంటనే డ్రైవర్ గారు అండ్ ఎవరైతే కండక్టర్ ఉన్నారో మమ్మల్ని వెంటనే అలర్ట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఫ్రంట్ డోర్ నుంచి అరౌండ్ ఒక 15 to 20 మెంబర్స్ వరకు 25 లోపు ఉంటారు, చాలా ఉంటారు. సో ఫ్రంట్ డోర్ నుంచి కొంతమందిని, బ్యాక్ డోర్ నుంచి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కూడా వెంటనే ఓపెన్ చేశారు. వాళ్లే దగ్గరుండి, ఆ డ్రైవర్ అండ్ కండక్టర్ వాళ్లే దగ్గరుండి మమ్మల్ని అందరూ కూడా దింపడం. నా వెనకాల యాక్చువల్గా ఒక చిన్న పాప ఉంది, ఒక 10 years పాప. ఆ పిల్లని కూడా వాళ్ళు చాలా దగ్గరుండి జాగ్రత్తగా దింపారండి. అంటే రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి ఇన్సిడెంట్ మనం చాలా చూసాం, చాలా దారుణం జరిగింది. మీరు కొంచెం లేట్ చేసి ఉన్నా కానీ చాలా పెద్ద ప్రమాదమే జరిగింది. అంటే ఈ మధ్యన నాకు తెలిసి ఏంటంటే తెలంగాణ కానీ లేకపోతే మన ఇక్కడ ఏపీలో కానీ పోలీస్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్లే మనం వాళ్ళు అలర్ట్ చేయడం, దాంతోపాటుగా ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్లే ఇది ప్రమాదం తగ్గిందండి. మెయిన్గా ఎవరైతే డ్రైవర్ అండ్ కండక్టర్ ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండడం వల్లే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న గాయం కూడా కాకుండా బయటపడ్డారండి. అందరూ బయటపడ్డారు. ఎంత స్పాన్ ఆఫ్ ఎంత టైంలో ఈ ఫైర్ ఇంజిన్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటే మేబీ ఇది కొంచెం ఎక్కువ బిజీ టైం కాబట్టి వాళ్ళు రావడానికి టైం పట్టింది. దానికంటే ముందు ఏంటంటే అందరు దిగిపోయాము, అందరు సేఫే. ఫస్ట్ మనకి ఫైర్ సంబంధించిన స్ప్రే చేశారు, అది సరిపోలేదు. తర్వాత ఇంకోటి స్ప్రే చేశారు. తర్వాత మేబీ మన పెట్రోల్ బంక్ నుంచి కూడా కొన్ని తీసుకొచ్చారు, అయినా కూడా సరిపోలేదు. అంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం